నా అక్కర్లు తీర్చేది నీవే, నడిపించి వాడవు నీవే, పోషించు వాడవు నీవే, కాపరివి నీవే, రథసారథి నీవే, రక్షించు వాడవు నీవే, పోషించు వాడవు నీవే, నా రాజు నీవే, నా తండ్రివి నీవే, నా దేవుడు నీవే, నా కాపరి నీవే. నీవైపే చూస్తాను నాయా, నీవైపే చూస్తాను తండ్రి. నీవే నా దిక్కు, నా ఆధారము, నా ఆశ్రయం, నా కోట, నా కొండ, నా శైలము, నా దుర్గము, నా సర్వము. ఆయన వైపు చూడగలగా శాశ్వతమైన ప్రేమతో నువ్వు ప్రేమిస్తూ విడువక మాయడలో కృప చూపుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసయ్య పరిశుద్ధమైన నామములో మీ పాదములకు కోట్ల కొలది స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ప్రభువా నా తండ్రి నీ వైపు చూడాలని, అయ్యా నిన్నే వేడుకోవాలని, నిన్నే ప్రార్థించాలని, నిన్నే వెంబడించాలని, నీ మీద ఆనుకొని జీవించాలని నాయనా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీ పాదములకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సర్వజీవులు నీ వైపు చూస్తున్నాయి కాబట్టి తగిన కాలమందు వాటికి నైనా ఆహారం ఇస్తూ ఉన్నామని, వాటిని పోషిస్తూ ఉన్నామని, వారికి నైనా గుప్పిలి విప్పి తృప్తి పరుస్తున్నామని మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీ పాదములకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ మాటలు విన్నా నన్ను మమ్మల్ందరినీ కూడా ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోండి. అయ్యా ఏమి జరిగినా, ఏమి సంభవించినా, ఏ కష్టాలు నష్టాలు వచ్చినా, ఏ ఇరుకుని ఇబ్బందులు వచ్చినా, ఏ వ్యాధి బాధలు వచ్చినా, ఏ నిందల అవమానాలు వచ్చినా నీ వైపు చూస్తూ ముందుకు సాగునట్లుగా సహాయం చేయండి. లోకం వైపు చూస్తే మునిగిపోతాము నాయన, లోకం వైపు చూస్తే చెడిపోతాము నాయన, లోకం వైపు చూస్తే పడిపోతాము నాయన, లోకం వైపు చూస్తే అయ్యా అల్లరి పాలవుతాము నాయన, అప్పులు పాలవుతాము తండ్రి. నీ వైపే చూసినప్పుడు నైనా, నీ వైపే చూసి ముందుకు సాగునట్లుగా సహాయం చేయండి. నీ బిడ్డలు తండ్రి వచ్చారు నాయనా, ఓపికతో నీ మాటలు విన్నారు నాయనా, జ్ఞాపకం చేసుకొని ఏ ఉద్దేశంతో వచ్చారు, ఏ ఆకలితో వచ్చారు, ఏ వ్యాధి బాధలతో వచ్చారు, ఏ కరువు కష్టంతో వచ్చారు, ఏ అనారోగ్యంతో వచ్చారు, ఏ సమస్యతో వచ్చారు, ఏ ఇబ్బందులతో వచ్చారు, ఏ రోగంతో వచ్చారు, ఏ ఆర్థిక ఇబ్బందులతో వచ్చారు, ఏ బలహీనంగా వచ్చారు, ప్రియ పరిశుద్ధాత్మ దేవుడా నీ ప్రతి బిడ్డను దర్శించి ముట్టి స్వస్థత అనుగ్రహించండి, బలము శక్తిని ప్రసాదించండి నైనా. నీ వైపే చూస్తూ ముందుకు సాగునట్లుగా సహాయం చేసి మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. అలాగే అందరూ ప్రార్థనలో ఉండండి. బల కొరకు ప్రార్థన చేసుకుందాం.